గొబుల్ గొబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల, గొబుల్ గొబుల్గా గుండెలు దడగా. ఎవరది పాటల్లో జొరబడి పదాలు మార్చేసేది? వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా, బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి? మన ఇల్లు ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబంది వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ. కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడి కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? ఏమండి? ఏమన్నాయ్? ఏమన్నాయ్? ఏమిటి ఇలా వచ్చారు? నా కోసమా? నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బావా, మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిన గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా? జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈసారి ఇంక దేనికి టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. నువ్వు నోర్మి. ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి. మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా, ఈసారి బియ్యాన్ని పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బావా. అలా అన్నారు, బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి. పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట. అది లెక్క. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీల బియ్యం. పొలయ్యా, 3 కేజీల బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఏదైనా ఎలా పోయి బేడీలు కొనుక్కో. అమ్మా, నాకు సందేహం. తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు నమ్మగారు. నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారు అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదన్నా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ 2వ పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను. Get out. కడుగుతాను.
హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడురా? వంగ చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు. నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే. చేస్తాపా. సార్, మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ సార్, వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్. వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. తిన్నావు. ఆగండి, ఓవర్ ఆగండి, ఆగండి, ఆగండి. ఆగండి. ఏమయ్యా, చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. ఒరేయ్, నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండు, నీ పని చెప్తా. సార్, ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. బాగా కొట్టు, చెద కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు, నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాడిని నన్ను కొడతావా? నీ పని చెబుతాను. ఏయ్! నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పిచ్చేయగలనురా. కానీ చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? బుద్ధుందా నీకు? విసురు, బాగా విసురు. ఏయ్! ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. చంపేస్తా. సార్ సార్, వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో, నా నూనె, నా నూనె, నా నూనె. ఏమండి? నా వల్ల కాదు. ఏమండి? కాదు. ఒక్కసారండి. నన్ను వదిలి. అయ్యో, ఏమండి? ఆగండి, కాదు. ఆగండి. నాకు ఓపిక అయ్యో, లేదు. నాకు ఆ మూడు వచ్చేస్తోందండి. ప్లీజ్ ఒక్కసారండి. మూడు రావడానికి ఏమండి, వేరే ఏమండి, పనా ఏమండి? లేదుటే? నేను ఆగలేకపోతున్నానండి. నేరా? అరే, నువ్వేనా చెప్పరా ప్లీజ్? చెప్పినా దేవుడు చెప్పినా ఏం లాభం లేదు. అయ్యో, నాకు మూడు వచ్చేస్తుందండి. అయ్యో 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 అయ్యో. ఏమండి, ఏమండి, ఏమండి? అయ్యో, నాకు ఓపిక లేదు. అయ్యో, ఒక్కసారండి. ఏమిటిది అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. అయ్యో, నాకు మూడు వచ్చేసింది. ఆయన ఓపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వేనా ఎవరు చెప్పవే? చెప్పినా లాభం లేదే. మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. ఈవిడే మా అక్క నాగమణి. ఛీ, అదేం పరిచయం చేయడం? ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు పోనీ. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని. వంట పని అని తేలిగ్గా తీసిపారేకు. మిలిటరీలో తుపాకీ బుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె బుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పారణ రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా. నోర్మై, నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. అడగటం మర్చిపోయాను, మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదరబంది వరప్రసాద్ అండి. ఆహా. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా? పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన అయిపోయారు. భలే భలే, నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే? నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరుని 2 అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చుగా. ఆ కనెక్షన్ నేను ఇస్తాను, ఉండాలమ్మా. అయ్యగారి పేరు సుబ్బయ్యలింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా. లింగంలోంచి నా పేరుకి అలాంటి కలెక్షన్స్ ఏమి కుదరవు, నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటైపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి, వస్తానండి. బాబు కప్పు. ఓహో, ఇదిగో. ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రేపు పుల్లయ్యా, నువ్వు నా కంటికి
ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఆహా. తమరు కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా. ఏమండోయ్ ఏమండి ఏమండి ఏమిటి పడ్డావా? ఎందుకండి ఆనందం? అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. ఏమండి తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడొచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నాకు కుక్క బతికే చెప్పు. బయట ఉండే రాయండి. ఆ సంబరం ఒకటే తక్కువ, చెప్పు. కథానాయకుడు కళ్యాణ్ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి. కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను, చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను. గదిలోకి వెళ్ళి ఓ చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలు తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్. కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీకి అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా అమ్మో, మీ చేత పని చేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కడిపోరు? అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలు తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడానికి ఏమండి? దిక్కుమాలిన లాజికల్ చెప్పామంటే చెప్పొచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందు సభా. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు గాడి లేవు. ఒరే పుల్లయ్య, వస్తున్నానమ్మా. చన్నోర్మై, నేనే తీసుకొస్తా. పదా పదా.